నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నిన్నటిదాకా విజయసాయి రెడ్డి గారు శాంతికి అక్రమ సంబంధం ఉందని బాగా వైరల్ అయినాయి. సో ఇంతలోనే ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు అతను కూడా. సో ఆయన ఏమన్నారంటే విజయసాయి రెడ్డి గారు దీనికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కారణం అని చెప్తున్నారు. దీంట్లో అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం జనాలు చెప్పాలి. ఏమనేది అసలు వాస్తవం అయితే శాంతి గారే చెప్పాలి, అసిస్టెంట్ కమిషనర్ గారే మాట్లాడాలి. అయితే ఈ అంశం తెర మీదకి ఎందుకు వచ్చిందంటే ఆవిడ 19లోనో 20లోనో సర్వీస్లోకి వచ్చారు. సో అప్పుడే గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. అయితే 19 నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ దేవాదాయ శాఖ మొదటి 2 సంవత్సరాలు వెల్లంపల్లి గారే ఉన్నారుగా, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన ఉండడం వల్ల ఇప్పుడు దేవాదాయ శాఖలో కూడా కొన్ని ఇవి జరిగాయి. అవి అందరికీ తెలిసిందే. ఈవెన్ టీటీడీని కూడా వదలలేదు, అంతే కదా. క్యూ లైన్లో ఏదైతే జనరల్గా పాలు, సాంబార్ అన్నము లేదా ఉప్మాలు అవి ఇచ్చేవారు, గంటల తరబడి కంపార్ట్మెంట్లో ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, అది కూడా ఇవ్వలేదంట. ఒకసారి ఒక సమ్మర్లో నాకు తెలిసిన ఒక మిత్రుడు, తన భార్య, 2 పిల్లలు అనమాట. అప్పుడు ఇంకా వాళ్ళ పాప పుట్టింది, 1 year 1.5 year పాప. ఏమి లేదంటే పాప గుక్క పెట్టి ఏడుపు అంట. ఏమీ దొరకవు, బయటికి రావడానికి ఛాన్స్ లేదు. ఎట్లా మరి చెప్పండి. ఎలాంటి ఇది వీళ్ళందరి ఏడుపులు ఇబ్బందులు గవర్నమెంట్కి ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటాం మనం. సో మొత్తానికి అలాగే జరిగింది. తర్వాత శాంతి గారి విషయంలో కూడా ఇప్పుడు అనకాపల్లి దేవాలయం కానీ లేదంటే వైజాగ్లో కొన్ని దేవాలయాలకు సంబంధించి కానీ దేవాలయ ప్రాంగణంలో ఉండే షాపులు ఉంటాయి. ఆ షాప్స్ సంబంధించి వేలంపాట వేస్తారు, లేదా షాప్ కింద డిపాజిట్ కట్టించుకొని చేయాలి. అది కూడా కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే ఇచ్చారు. అక్కడ షాపుల్లో ఉండే యజమానులకి దేవాలయంలో మెంబర్షిప్ అనేది ఇవ్వకూడదు, బోర్డు మెంబర్గా ఇవ్వకూడదు. బట్ ఉన్న వాళ్ళు కూడా బోర్డు మెంబర్ చేయించారంట. ఇవన్నీ ఎవరు అంట చూసుకొని చేసి ఉంటారు? అయితే వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రి, వైసీపీ ప్రభుత్వం, అంతే కదా. సో అప్పుడు వెల్లంపల్లి గారే దేవాదాయ శాఖ కాబట్టి సో ఆయన కనుసరణలో కూడా జరిగే ఉంటుంది కదా, ఆయన చెప్పకుండా ఉండదుగా. ఇప్పుడు ఆయన చెప్పబట్టే ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ కాదు, కమిషనర్ వినాల్సిందే. మంత్రిగా అమ్మో మళ్ళీ ఎందుకు లేదా గవర్నమెంట్ వీళ్ళతో ఇబ్బంది అని చూసి చూడనట్టు వెళ్ళిపోవడం. సో ఈవిడ కూడా కొంచెం అట్లాంటి ధోరణి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండే ధోరణి, లేదంటే కొన్ని రకాల అవకతవకలకు పాడుపడే తత్వం ఉందని మొన్న సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. కాబట్టి అది కాకపోయినా పెద్ద ఆఫీసరు, అదే మంత్రులు స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు నో అనకుండా ఎలా ఉంటారు? సో ఆ పరంగా ఆయనతో కూడా పరిచయాలు ఉండొచ్చు. ఏ విధంగా నో అనుకుంటున్నారు సార్? అది చెప్పలేం. ఎందుకంటే అక్కడ విజయసాయి రెడ్డి గారికే పరిచయము, ఆయన కలవడానికి వెళ్ళింది అనే స్థాయిలో రూమర్స్, లేదంటే రూమర్స్ వాస్తవాలు మనకు తెలియదు కానీ అట్లా వినిపించినప్పుడు ఈయన ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి సో ఈయన హస్తం కూడా ఉంది అని అనడం ఎంతసేపు చెప్పండి. మరి ఎంతవరకు వాస్తవాలు అనేది ఇప్పుడు తెలియదు. ఇంకోటి ఏంటంటే మదన్మోహన్ గారు శాంతి భర్త, ఆయనకి ఆ పిల్లడికి రక్షణ కల్పించాలని హోంమంత్రిని కలిశారు కాబట్టి ఇప్పుడు మెల్లగా దాన్ని తవ్వి తీసే ప్రయత్నం చేస్తారు. దాని వెనక ఉన్న ఇన్వెస్టిగేషన్ కూడా లాగుతారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు తాత్సారం చేస్తుంది అనేది ఇంకా తెలియదు. ఇంతకుముందు చెప్పానే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు మా కార్యకర్తలని, నాయకుల మీద ఎంతమంది కేసులు పెట్టారో, 36 మంది చంపేశారు ఏవో అన్నప్పుడు, నిజంగా కేసులు పెడితే ఇప్పటికి ఒక్కొక్కరు లోపలికి వెళ్ళాలి. వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళు చేసిన ఇష్యూస్ ఎందుకు వాళ్ళు కూడా పాపం స్కాములు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు కూడా స్కాములు కావాలని చేయలేదు. ఎందుకు చేశారు పాపం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ తేలేదు, ఒక కంపెనీ రాలేదు, లేదా ఒక కల్వర్టు కట్టడం కానీ, ఒక ఆనకట్ట కట్టడం కానీ, లేదంటే వాటర్ ప్రాజెక్ట్ చేయడం కానీ ఒక కంపెనీలు ఏం చేయలేదు. కాబట్టి అవేమని చేస్తే వాటిలో పనుల నిమిత్తంగా వీళ్ళు ఎంతో కొంత కమిషన్ రూపంలోనో లేదంటే బినామీ రూపంలోనో వీరికి అవసరమైన అనుచరులు ఆ రకంగా ఏదో కొత్తగా సంపాదించుకొని నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టేవాళ్ళు. మరి వీళ్ళు అన్నగారు ఏది అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇంక ఎలా సంపాదిస్తారు? సంపాదించలేక మేబీ ఇట్లా తప్పుదో పట్టిండొచ్చు, లేకపోతే తప్పు వాళ్ళది కాదు, అన్నగారు సరిగ్గా ప్రాజెక్టులు తాపడం ఇలాగా అడ్డదారి తొక్కాల్సి వచ్చిందేమో. సో అట్లా చాలా ఉన్నాయి. దేవాలయంలో దర్శనం టికెట్ల నుంచి ఇసుక, టాపిక్ వేరేలాగా వెళ్తుంది. బిడ్డకి తండ్రి ఎవరు వస్తున్నాను, ఎందుకంటే టాపిక్ వేరే దాకా వెళ్ళడం కాదు. సో ఇట్లాంటి నేపథ్యంలో దేవాదాయ శాఖకు కూడా పోనీ దేవాదాయకు సంబంధించిన ఏవైనా ఉన్నాయంటే చాలా దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనట్టుగా విన్నాం. సో ఇటువన్నిటి మీద ఒక రకమైన నిఘా పెడితే ఒక్కొక్కరిది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఆ పరిచయాల సందర్భంగా అక్కడ దేవాదాయ శాఖ కమిషనరు, దేవాదాయ శాఖ మంత్రి కలిసి ఏదైనా చేసి ఉండొచ్చు. సో అలాగే రెగ్యులర్గా కలిసే వాళ్ళకి వీలు కాబట్టి మేబీ వాళ్ళకి అందుకే ఈయన పేరు కూడా బయటకు వచ్చిందేమో. కాకపోతే బిడ్డకి తండ్రి ఎవరు అనేది
ఆవిడే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ ఏమన్నారు, సమ్ ఎక్స్ చెప్పారు, తర్వాత సమ్ జెడ్ అన్నారు, వై అన్నారు, తర్వాత ఏబీసీ అన్నారు, తర్వాత విజయసాయి రెడ్డి అన్నారు, తర్వాత ఏదో మల్లేష్ యాదవ్ ఏదో పేరు చెప్పారు, మళ్ళీ తర్వాత ఈ సుభాష్ పేరు, లాయర్ సుభాష్ పేరు చెప్పారు, ఇంకొన్నాళ్ళకి ఏంటి సరోగస్య సంథింగ్ ఏదో దీని ఐవీఎఫ్ ద్వారా నేను పెట్టిన కన్నా అన్నారు. ఎట్లా మరి ఒక వ్యక్తి ఇన్ని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తుంది? ఆవిడ నిజంగా ఇచ్చిందా లేదా భర్త అలా చెప్పాడా? భర్తకేం పట్టింది అలాగా? ఆయన ఎందుకు రోడ్డు మీదకి వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? పోనీ ఎప్పటి నుంచో నడుస్తుంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? గత ప్రభుత్వంలో కూడా బయటకు రావాల్సింది కదా. సో గత ప్రభుత్వానికి చెందిన పెద్దవాళ్ళు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చాడా? సరే, ధైర్యంగా ముందుకు వచ్చాడు. ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు దీనిపై తాత్సారం చేస్తుంది? ఒకవైపు వైసీపీ వాళ్ళే కావాలని విజయసాయిరెడ్డి గారి యొక్క ఆధిపత్యం లేదా విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2లో ఉన్న స్థానాన్ని దిగజార్చడానికే ఆయన చుట్టూ గోతులు తవ్వుతున్నారన్నట్టుగా చాలామంది అంటున్నారు. మరి దాంట్లో వాస్తవం ఉంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంకా తాత్సారం చేస్తుంది? లేదు, వైసీపీ వాళ్ళు అన్నట్టు కూటమి ప్రభుత్వమే కావాలని విజయసాయిరెడ్డి గారిని, శాంతి అనే ఒక అమాయకురాలను తీసుకొచ్చి తెర మీదకి ఈ విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారు, నేను మా వాళ్ళు నా మీద ఇలాగ లిటిగేషన్ పెట్టేవాళ్ళు అది ఎవరైనా సరే విడిచిపెట్టను, ఈవెన్ మా సొంత పార్టీ వాళ్ళని నేను వదలను అన్నారు. మా సొంత పార్టీ వాళ్ళని అన్న మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఇకపోతే విజయసాయిరెడ్డి గారి మీద ఎంత ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక్క వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి గారి మీద ఇట్లా అభాండాలు వేయడం తప్పు, ఆయన వెనక మేము ఉన్నాం అనే సంకేతాలు ఒకరైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఒంటరివాడిని చేశారా? ఇట్లాంటి రకరకాల సందేహాలు వస్తుంది. బిడ్డకి తండ్రి అంటారా? ఆవిడే చెప్పాలి. అదే చెప్తున్నాను కదా, ఆవిడ ఎందుకు అసలు మాట మార్చి చెప్పాల్సి వచ్చింది? ఎందుకు భర్త రోడ్డు మీద రావాల్సింది? అది మిస్టరీగానే ఉంది. లేదా ఇప్పుడు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక వార్త ఇట్లా మంచి పవర్ఫుల్గా వస్తే సడన్గా తెరమరుగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో తెలియదు. ఆ 2 రోజులు బాగా చర్చించుకుంటారు అందరూ, ఎక్కడ చూసినా అదే టాపిక్ ఉంటుంది. 2 రోజులు అయిన తర్వాత కేల్కతం అంతే. మరి దాని గురించి ఎవడు మాట్లాడు, ఎక్కడ వినబడదు కూడా. అది ఏమైంది కూడా ఎవరికి తెలియదు. తర్వాత పోలీసులు దాన్ని ట్రేస్అవుట్ చేశారు, ఆమెతో ఆ బిడ్డ తాలూకు తండ్రి ఈ పలానా వ్యక్తిని ప్రూవ్ చేశారు అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఉండదు, ఒక న్యూస్లో ఎక్కడ రాదు. ఏంటివి అంటే ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల యొక్క అసలైన నేరాన్ని కప్పిపుచ్చడానికి ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంటుంది. మేబీ ఇప్పుడు మనకి ధృవ సినిమా కాన్సెప్ట్ చూస్తే బయట ఫస్ట్ ఫ్రంట్ పేజీలో ఏదో ఉందంటే 4వ పేజీలో ఏదో ఇన్సిడెంట్ ఉంటుంది, 4వ పేజీ ఇన్సిడెంట్కి ఫ్రంట్ పేజీ ఇన్సిడెంట్కి ఏదో ఉంటుందంట. చాలా చిన్న కాన్సెప్ట్, చాలా బాగా చెప్పాడు ఆయన సినిమా. సో ఇక్కడ కూడా విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి ఒక రకమైన అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా వైరల్ అయిన అంశము తెర వెనక ఇంకేదో నడుస్తుందేమో, ఇంకేదో వెనక్కి జరిగిపోతుందేమో, అది మనకు తెలియదేమో. మనం తెలుసుకునేసరికి కొన్ని సంవత్సరాలు అవ్వచ్చేమో. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు బిడ్డకి తండ్రి అసలు ఆవిడే మాట్లాడట్లేదు, ఎక్కడ ప్రభుత్వం కూడా కల్పించుకోవట్లేదు, ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్.